టు ది క్రైమ్ కాంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్. శుక్రవారం మధ్యాహ్నం 1:30 చీరాల మండలం రామకృష్ణపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయం నందు బాపట్ల జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున మరియు చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేరుగ నాగార్జున శుక్రవారం రామకృష్ణపురంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పిలుపు మేరకు జూన్ 4వ తారీఖున ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో వెన్నుపోటు దినం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి వెన్నుపోటు పొడిచిందని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు నేతలు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకమైన రావడానికి కారణం మీ అందరికీ తెలుసు. మా నాయకుడు చెప్పాడు, 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం ప్రకటించి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో ర్యాలీలు చేసి ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ సంబంధిత అధికారులకు మెమరాండాలు ఇవ్వాలని చెప్పేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది. కారణం మీకు తెలుసు, సంవత్సరం అధికారంలోకి వచ్చి ఎన్నికలప్పుడు ఎలాంటి హామీ ఇచ్చారో ఒక్క హామీని కూడా నిర్వర్తించకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు ఏమైపోయినా మాకేమిటి, మేము అనుకున్నది సాధించాం, మరలా ఎన్నికలు వచ్చినప్పుడు చూద్దామనే ఆలోచనతో పరిపాలన చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాడులు చేయిస్తూ ఉన్నాడు, కేసులు పెడతా ఉన్నాడు, కార్యకర్తలు భయభ్రాంతులు చేస్తూ ఉన్నాడు, ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఒక డైరెక్ట్గా మేమే మాకు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడుగుతామని చెప్తున్నారు. మేమే భయపెట్టాం, కానీ ఇప్పుడు అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానాలు నిర్వర్తించండి. అలవి కానటువంటి వాగ్దానాలు ఇచ్చి గళాపెట్టి ఖాళీ అయిపోయి నేను చేతులెత్తేస్తే మీరు పరిపాలన తక్షుడా, పరిపాలన చేతగాని వాళ్ళ కూడా తెలుసుకోవాలంటున్నాను. ఈరోజు మహానాడు పెట్టారు. స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా కొట్టుకోవాలి. మిమ్మల్ని మీరు పొగుడుకోవటం, లోకేష్ బాబుని పొగట్టం, మిమ్మల్ని పొగట్టం తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని తింటాం. ఇదేనా మహానాడు పెడితే సంవత్సర కాలంలో ఏం చేశాం, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం హామీ ఇచ్చాం, ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఏ సహాయం చేశాం, ఈ రైతులకు ఎలాంటి ఉపయోగాలు చేశాం, లేకపోతే ప్రజలకు ఉపయోగపడే పనులు చేసామని చెప్పి మరలా ఇంకా చేస్తాము, ఇంకా చేయలేని ఉంటే చేయగలుగుతామని చెప్పాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తిట్టుకోవటం, ఇష్టం వచ్చినట్టు మీ ముందు తిడితే మీరేదో వాళ్ళకి సహాయం చేస్తారని చెప్పి మీ నాయకుడు వెర్రితల్ల వేసే విధంగా మాట్లాడటం, మీరు మాట్లాడటం ఇది సభమేనా అడుగుతాం. అందుకనే ఈ చేతగాని ప్రభుత్వం, చేతులెత్తేసిన ప్రభుత్వం, ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం, పిల్లల చదువుల్ని పూర్తిగా కాలరాసిన ప్రభుత్వం, నిరుద్యోగులకు ఒక్క చిన్న రిక్రూట్మెంట్ కూడా పెట్టినటువంటి ప్రభుత్వం, ఎంప్లాయీస్ను మోసం చేసిన ప్రభుత్వం, రైతులను కన్నీటి గోడు వినటువంటి ప్రభుత్వం. ఏమయ్యా, ఈరోజు పొగాకు రైతులు ఆత్మహత్యలు చేస్తే కనిపిస్తలేదా? పక్కన పచ్చూరు వెళ్దాం రండి, అద్దంకి వెళ్దాం రండి, సంతరోదలపడి వెళ్దాం రండి, ఒంగోలు వెళ్దాం రండి. పొగాకు వేసుకున్న రైతు ఉరి వేసుకుంటున్నాడే. పొగాకు ధర జగన్మోహన్ రెడ్డి గారు పొగాకుకి ఏ విధంగా కొన్నాడు ప్రభుత్వంతో గుర్తు రావటం లేదా? మిర్చి రైతు బోడు చెప్పనవి కాదు. ఈరోజు కౌలు రైతులు కన్నీటి గాథ. మరి మీ మహానాడులో ఎందుకు మాట్లాడలా? మీ మంత్రి మాట్లాడేది అచ్చెన్నాయుడు పచ్చి అబద్ధాలు. నేను అడుగుతా ఉన్నా మీ మంత్రి అచ్చెన్నాయుడు, నువ్వు నిజమైన నాయకుడు అయితే రైతు సమస్యల మీద బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. నువ్వు వస్తావో మీ చంద్రబాబు నాయుడు వస్తాడు. రైతులను ఎంత మోసం చేశారో ఈరోజు నిజంగా ఏం మాతో వద్దు, మీరే ఇంటలెక్చువల్స్ తీసుకుని అగ్రికల్చర్లో ప్రావీణ్యత ఉన్నటువంటి వాటిని తీసుకొని ప్రత్యేకంగా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి చూడండి, అప్లాంట్స్కి వెళ్ళి చూడండి.
పొగాకు రైతులు బేళ్ళు ఎలా ఉన్నాయో, వాళ్ళ కష్టాలు, కూలి చేయించుకునే వాళ్ళకి కూలికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే మీకు ఎక్కడా కన్ను తిప్పగలరు. ఇట్లయితే పరిపాలన అడుగుతా ఉన్నాం. ఒక ప్రక్క ఆరోగ్యాన్ని పూర్తిగా ఓల్డ్ హోమ్స్కి వెళ్ళిపోయింది, ఆరోగ్యశ్రీ పోయింది, మెడికల్ కాలేజీలు పోయింది. చివరికి ఆ టైంలో కరోనా నాదే ముఖ్యమంత్రి అయితే రాదని ప్రకల్పాలు పలికావు. కరోనా వస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఒకసారి నిశ్చితంగా ఆలోచించండి. ఏ సెక్టార్కి ఏ సహాయం చేశాం, ఏ సెక్టార్ కోసం ఎలా ఖర్చు చేశాం, రైతు విషయంలో ఏం చేశాం, రైతుల క్రాబిడ్ చూస్తే ఏం చేశాం, మద్దతు ధర ఎలా ప్రకటించాం, నిరుద్యోగులకు ఎన్ని రిక్రూట్మెంట్స్ చేశాం, పేదవారి పిల్లలు చదువుకోవడానికి 4 నేడు స్కూల్స్కి ఎంత డబ్బులు ఖర్చు చేశాం, ఎంత బ్రహ్మాండంగా చేశాం, ఇంగ్లీష్ విద్యను ఏ విధంగా పుత్రం దక్కించాం, హైయర్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం, కాలేజ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా చూసాం. ఒక విజన్తో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని మీరు ఇన్కార్పొరేట్ చేయలేని స్థితిలో ఉన్నారంటే ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలి? విద్య ఉంటేనే ఏదైనా జరుగుతుందని ఆలోచించినటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని కాలరాసిన మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తానికి అర్హత ఉందని అడుగుతాము. అందుకనే రేపు జరిగే 4వ తారీఖున వెన్నుపోటు దినాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడరే కాదు, విజ్ఞులు, ఆలోచన పరులు, చంద్రబాబు వల్ల మోసపోయిన వాళ్ళు, వాళ్ళ పార్టీకే ఓటేసి మోసపోయాయో మేము తప్పు చేసామనుకునే వాళ్ళందరూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి చంద్రబాబుకి కనువిప్పు కలిగే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు చెప్పినటువంటి మాటలకు సపోర్ట్గా వచ్చి మీరు మెమరాండాలు ఇచ్చే కార్యక్రమంలో కలిసి రావాలండి. పర్టికులర్గా చీరాల ప్రాంతం చాలా రావడం జరిగింది. వారు కూడా ఏంటంటే రేపు 4వ తేదీన జరుగు కార్యక్రమానికి మరి సందేశం వస్తుందిగా వారు కూడా మేము కోరటం, వారు కూడా ఈ సమయాన్ని కేటాయించడం, వారితో పాటు మీ అందరూ కూడా రమ్మంటాం నిజంగా చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మా మీడియా సోదరు అందరూ కూడా కలుస్తూ ఉన్నాం. జూన్ 4న రిజల్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని కార్యక్రమాలకు మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించున్నారు. ప్రతి కార్యక్రమానికి కూడా మీరు హాజరయ్యి మేము మా మాటను కానీ మా బాటను కానీ మేము మాట్లాడిన దాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విధంగా మీ అందరూ కూడా సహకరించినందుకు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా పేరు మళ్ళీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రాజకీయం గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే మీకు మొదట్లో చెప్పా కొంత సమయం వల్ల సంవత్సరం సమయం ఇచ్చాము. మా స్థానికంగా ఉండే సమస్యల పట్ల తప్పకుండా గల్లం ఎత్తుతాం. అది కూడా ఎప్పుడు ఏంది ఏ విధంగా అనేది కూడా మీ కార్యాచరణతో ముందుగానే మీకు తర్వాత చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి అనే దాని మీద మా అన్న నాగార్జున గారు వారు కూడా వారి సందేశాన్ని ఇచ్చి మీ అందరితో మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. తప్పకుండా మా సోదరులందరూ కూడా వచ్చినందుకు, మీ సమయాన్ని మాకు కేటాయించుకున్నందుకు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.